ఫ్రాగెంట్ హిల్స్కు బస్సు నెంబర్ 375. చైనా యొక్క అత్యంత రహస్య భయానక కథ. ఈ కథ నవంబర్ 14, 1995న బీజింగ్లో జరిగింది. అర్ధరాత్రి బస్సు 375 యువాన్ మింగ్ యువాన్ బస్ టెర్మినల్ నుండి బయలుదేరింది. ఇది రాత్రి చివరి బస్సు మరియు దాని గమ్యస్థానం జియాంగ్షాన్, ఫ్రాగెంట్ హిల్స్. ఆ బస్సులో డ్రైవర్ మరియు ఒక మహిళా కండక్టర్ ఉన్నారు. రాత్రి చాలా చలిగా ఉంది. బలమైన గాలి వీస్తోంది. అది సమ్మర్. ప్యాలెస్ పక్కన ఉన్న సౌత్ గేట్ వద్ద ఆగింది. తలుపులు తెరిచినప్పుడు 4 ప్రయాణికులు ఎక్కారు. ఒక వృద్ధురాలు, ఒక యువజంట మరియు ఒక యువకుడు. ఆ యువజంట డ్రైవర్ వెనుక, ముందు కూర్చున్నారు. వృద్ధురాలు మరియు బాలుడు బస్సుకు అవతలి వైపు తలుపుల పక్కన కూర్చున్నారు. బస్సు రాత్రిపూట ప్రయాణిస్తుండగా వారికి వినిపించేది ఇంజిన్ యొక్క డ్రోన్ మాత్రమే. అది నిశ్శబ్దమైన మారుమూల ప్రాంతం మరియు రోడ్డుపై ఇతర వాహనాలు లేవు. కొంతసేపటి తర్వాత డ్రైవర్ రోడ్డు పక్కన 2 నీడలు బస్సు వైపు చేయి ఊపుతూ ఉండడం గమనించాడు. డ్రైవర్ ఆపాడు. తలుపులు తెరిచినప్పుడు 3 వ్యక్తులు ఎక్కారు. వారి మధ్య 3వ వ్యక్తి భుజాలు పట్టుకుని 2 వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు. మధ్యలో ఉన్న వ్యక్తి చిందరవందరగా కనిపించాడు మరియు అతని తల వంగి ఉంది కాబట్టి అతని ముఖం ఎవరికీ కనిపించలేదు. 3 క్వింగ్ రాజవంశం నుండి సాంప్రదాయ చైనీస్ దుస్తులు ధరించి ఉన్నారు మరియు వారి ముఖాలు ప్రాణాంతకంగా పాలిపోయాయి.